కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. సో వారి చేతుల మీదుగా ఇప్పుడు మన మెయిన్ ఆడియో సీడీ లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది. మరొక్కసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గెస్టులందరినీ కూడా మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్పి పట్నాయక్ సార్, రమేష్ పుప్పాల గారు, సురేష్ కొండేటి గారు, అండ్ అలాగే ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీదకి రావాలి. అలాగే కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ముందు మీరు మీ విషయాలు తెలియజేస్తే వినాలని ఉంది. ఈరోజు చల్లగా చలిలా వేడెక్కించేటువంటి గేట్ మూవీ తమిళ అభినవ్ సర్దార్ పటేల్ హీరో గారికి, డైరెక్టర్ రాజేష్ సాయి గారు, ప్రొడ్యూసర్ లక్ష్మీ సౌజన్య గోపాల్ గారికి, మరి ఈరోజు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు డీజే సాయి గారు, డీజే షాన్ గారికి, అదేవిధంగా టెక్నీషియన్స్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి హీరో గారు నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఇది 4th ఫిలిం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అని కూడా, చిన్న సినిమా అయినప్పటికీ గోపాల్ గారు ఇంతకుముందే చెప్పారు, మామూలుగా తీయాలనుకుంటే అది ఊహించని స్థానానికి వెళ్ళిపోయింది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మ్యూజిక్ కూడా మరి ఈరోజు ఈవినింగ్ డీజే షాన్ గారు మాకు ట్రైలర్ చూపించినప్పుడే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ తెలిసింది. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, ఆడియో కూడా శ్రేయాస్ మ్యూజిక్ వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ గడిచిన 50 సంవత్సరాల నుండి హైదరాబాద్లో నిలదొక్కుకోవడానికి మరి ఎంతో మంది శ్రమ. మొట్టమొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా, ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో రావడం, రామానాయుడు స్టూడియో రావడం, పద్మాలయ స్టూడియో రావడం, మరి రామోజీ ఫిలిం సిటీ. అయితే హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉన్నటువంటి క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ క్లైమేట్ దొరకదు. అయితే తెలుగు ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా విరజిల్లాలని, తప్పకుండా ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాసంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు, మరి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ప్రతి ఒక్కరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ మీటింగ్లో మనకు కావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం, ఎటువంటి సహకారమైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మీటింగ్ అయిన తర్వాత అందరం కలిసి
ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మధ్యకాలంలో అక్కినేని నాగేశ్వరరావు గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ గేట్ మూవీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని చెప్పి ఇందులో ప్రధానంగా డైరెక్టర్ గారు, డబ్బు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ గారు, తన టాలెంట్ చూపించడానికి అభినవ్ పడ్డటువంటి కష్టం, మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ డీజే షాన్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ సంజయ్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అండ్ అలాగే బసిరెడ్డి గారు, జగదీష్ గారు. సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ సార్. మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే మన మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమం మనం జరుపుకోవచ్చు. ప్లీజ్ వెల్కమ్. సో ఈ గేట్ మూవీ ఆడియో లాంచ్ మొట్టమొదటిసారిగా పెన్ డ్రైవ్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో ఇవాల్టి మన ముఖ్య అతిథి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా గేట్ మూవీ ఆడియో లాంచ్. ప్లీజ్ గివ్ అ బిగ్ హ్యాండ్ ఆడియన్స్. గేట్ సినిమా శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమా పాటల సీడీని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా మొదటి సీడీని మన హీరో అభినవ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటి సీడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా అభినవ్ గారికి. అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గేట్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ ఆడియో సీడీని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా పాటలు శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా వింటున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గెలుపైన
సో ఆడియో సిడి ఆవిష్కరణ ఇప్పుడే జరిగింది. ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ ఈ మూవీ డైరెక్టర్ రాజేష్ గారిని. సో ప్లీజ్. మీడియా మిత్రులకి ఒక స్మాల్ ఫోటోగ్రాఫ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లు. TTimeNews.com presents గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్ సి. ఈ కార్యక్రమాన్ని మీరు TV9 ఇంకా వనితా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. టుడే హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్